భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం దబ్బతోగు కాలనీ గ్రామంలో బియాన్ డోనర్ స్వచ్ఛంద సేవా సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 140 కుటుంబాలకు సుమారు 50,000 రూపాయలు విలువ చేసే రగ్గులు, పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. బియాన్ డోనర్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు శివ, మణి, వెంకటరమణ, మణికంఠ, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, చైతన్యలు హైదరాబాద్ నుండి దబ్బతోగు కాలనీలో ఫాస్టర్ బేతాళ ఆనంద్ ఆధ్వర్యంలో పేద గిరిజన కుటుంబాలకు, వారి పిల్లలకు చలికాలం సందర్భంగా రగ్గులు, విద్యార్థులకు బెంటెన్ స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ, బియాన్ డోనర్ సంస్థ దేశంలో అనేక రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వెనుకబడిన పేద బలహీన వర్గాలు, గిరిజనులు, వలస గొత్తికోయలు అనేక మందికి చేయూతనిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాసేవకులు జక్కుల రాంబాబు, దబ్బతోగు చర్చి ఫాస్టర్ బేతాళ ఆనంద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు శివమణి. మేము టీమ్ బియాండ్ డోనర్ నుంచి వచ్చాము. మేమందరం హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇదంతా మా టీం. సో ఈ రోజు క్యాంపెయిన్ లో భాగంగా బ్లాంకెట్స్, బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చాము దబ్బతోగు ఏరియాకి. సో ఈ ప్రోగ్రామ్ ఇట్లా ఓన్లీ ఈ ట్రైబల్ ఏరియాలోనే కాదు, ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఏరియాస్లో మేము చేస్తూ ఉంటాము. ఇలాంటి క్యాంపెయిన్స్ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే సోలార్ లైట్ల పరంగా కానీ, పిల్లలకి మెన్స్ట్రువల్ టైంలో వాళ్ళకి పీరియడ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటామండి. మా సంస్థ పేరు వచ్చేసి బియాండ్ డోనర్. బియాండ్ డోనర్ వాళ్ళు యాక్చువల్లీ నాకు తెలీదు. నేను ఫేస్బుక్లో చూస్తున్నప్పుడు దేశమిత్ మేడం గారు పంచుతూ ఉంటే ఓడియంట్ కమ్ అవర్ జంగిల్ ఏరియా నేను మెసేజ్ పెట్టినప్పుడు ఆమె చాలా స్పీడ్ రెస్పాండ్ అయ్యి శివా సార్ వాళ్ళ టీము ఈరోజు మారుమూల ప్రాంతం దెబ్బతోగు పంపించడం చాలా సంతోషం. నిజంగా రగ్గులు లేని వాళ్ళు ఉన్నారు, స్కూల్ బ్యాగ్స్ లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే వారు చాలా డిప్రైవ్డ్ పేదరికంలో ఉన్నారు కాబట్టి ఈ సాయం చాలా ఉన్నతంగా ఉంది. ఇక్కడ దినాన్న వీళ్ళకి ప్రత్యేక వందనాలు. ఆ దేవుడు వారిని దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. పాస్టర్ ఆనంద్ బేతాల దెబ్బతోగు.